గీ నడమ లీడర్లంతా శాఖల మీద శాఖలు ఇస్తుర్రు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలకు జంపింగ్ చేసేది తెలుస్తలేదు. పగ్గాలేశాపుతున్నా పాయరం కొద్ది పోయి అధికార పార్టీల షరీకైతుర్రు. అంతమంది లైన్లున్నారు, ఇంతమంది లైన్లున్నారు అని షెయి పార్టీ వాళ్ళే రాన్రి రాన్రి అని పిలిచినట్టు చేస్తుర్రు. అయితే పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు మాత్రం వేరే లెక్కున్నాయి. మేమెందుకు గుంజుకుంటాం, మాకేం అవసరం అని అంటుర్రు. ఒకళ్ళ నిజంగానే వాళ్ళే గుంజుకునుడు షురూ చేస్తే ఏమైతుందటనో ఎరికేనా? ఇక చూడుర్రి. ఎలక్షన్లకు ముందే అనుకున్నాం గాని ఇప్పుడు ఎలక్షన్లు ఒడిచినాక కూడా జంపింగుల ముచ్చట్లు జోరుగా వినిపిస్తున్నాయి. చెర్ల గ్యాలాలేసినట్టే ఉన్నది లీడర్ల జంపింగులు చూస్తుంటే. చూసి లటుక్కు నిగ్గుకుంటారు. అట్లనే ఇప్పటిదాకా కారు పార్టీ ఎమ్మెల్యేలను సందు దొరికినప్పుడల్లా పార్టీల షరీకు చేసుకుంటా కండువాలు కప్పుతున్నారు షెయి పార్టీ వాళ్ళు. కొత్తగా చేవెళ్ళ ఎమ్మెల్యేను కూడా ఢిల్లీకి పిలుచుకొని కండువా మార్చిండ్రు. ఇక అట్లుండని గాని గదే జంపింగుల పని, గదే గ్యాలాలేసే పని ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళు గిట్ట చేస్తే ఎట్లుంటదటనో ఎరికేనా? ఇగో ఎరక లేకపోతే మేడం చెప్తున్నది చూడర్రే. గుంజుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు మనకంటే బలవంతులా? నిజంగా ఆలోచించండి. చెప్పాలి మీరు కూడా ప్రజల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీ గుంజుకోవాలంటే కేసీఆర్ కూడా వస్తాడు తెల్లారి 24 గంటలు. ఆగా చూసిర్రా అక్కెట్లా మాట్లాడిందో. ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళే అనుకుంటే తెల్లారటాలకు కేసీఆర్ సార్ కూడా కండువా మార్చుకుంటాడట. ఆగో మాత్రం ఏమన్నా ఉన్నదా అనుకునేరు. చూడర్రి ఎట్టెట్టనో చెప్పుకొచ్చింది అక్క. కేసీఆర్ కూడా వస్తాడు నిజంగా గుంజుకోవాలంటే. నిజంగా ఈడీని, నిజంగా సిబిఐని వాడి నిజంగా బిడ్డ మీ సంగతి చెప్తాను, మీ సంగతి పైలంతా మాట్లాడుతున్నది అంటే ఎమ్మెల్యేలు లైన్ కట్టారు. అదన్నట్టు వాళ్ళని వీళ్ళను దోలిచ్చి అన్ని దిక్కులా రాస్తా బంధు పెట్టి ఈరకాటంలో పెడితే ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడింది అక్క. అంతేకాదు మాజీ సీఎంని అనుకున్నాం, తలుసుకుంటే ఇప్పుడున్న సీఎంను కూడా ఇగ్గుతాం అన్నట్టు మాట్లాడింది. రేవంత్ రెడ్డి కూడా ఫైల్ మాట్లాడుతుంది. నీ ఓటుకు కేసు మాకు తెలుసు, దానికంటే లోపలి కేసులు కూడా చాలా ఉన్నాయి. నువ్వు ఎక్కువ మాట్లాడకు, సపరేట్గా వచ్చేసి అంటే తెల్లారికి ఉండిపోవడానికి. హనుమకొండ జిల్లాలైన పువ్వు పార్టీ వాళ్ళ మీటింగులకు గిట్లా నడిచింది రాణి రుద్రమ్మక్క ముచ్చట. ఒకవేళ పువ్వు పార్టీ వాళ్ళు అధికారాన్ని ఎట్ట పడితే అట్లా వాడుకోవాలని అనుకుంటే దేశంలో ఏ పార్టీ ఉండదు. వాళ్ళని వీళ్ళని గుంజుకునుడు ఎంత పని అన్నట్టు మాట్లాడింది. కానీ అట్లా చేయరాట. పక్క పార్టీలకు వెళ్ళి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేసినాకనే పార్టీల షరీకు చేసుకుంటారట. పువ్వు పార్టీ వాళ్ళ గొప్పతనం చెప్పనీకే అక్క గిట్ల పడరాని పార్టీ వాళ్ళ మీద కారెడ్డం ఆడింది అన్నట్టు. అన్నేమో గాని తలుసుకుంటే సీఎంను మాజీ సీఎంను కూడా ఇగ్గుతాం అనేటాలకే అందరూ పార్షాన్ అవుతున్నారట ఇప్పుడు.